రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలోని బ్లాక్ 1 లో ఈ భేటీ కొనసాగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలోని బ్లాక్ 1 లో ఈ భేటీ కొనసాగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. మరి అలాగే పలు కీలక అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైట్, మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులతో కలిసి మీటింగ్ ఏర్పరచుకున్నారు. మరి ముసాయిదా బిల్లు గురించి అలాగే ఇంకా ఎటువంటి సమాచారం ఉందో మన ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మరి ఈ సమావేశంలో ఎటువంటి పాయింట్స్ తో చర్చించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు? ఎస్ రీనా, కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. అయితే 14 అంశాలతో ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రత్యేకంగా రేపు మహిళా దినోత్సవం సందర్భంగా అటు మహిళలకి కొంత మహిళా ఉద్యోగులకి సంబంధించి కూడా కొన్ని వరాల జల్లులు కురిపించే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్లో ప్రత్యేకంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేబినెట్కి సంబంధించి ప్రధానమైన అంశాల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి డిపిఓల నేరుగా రిపోర్ట్ చేసేలాగా కేడర్లో మార్పు చేర్పులపైన ఈ కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక కేడర్ రేషనలైజేషన్ పైన ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు, దీనికి సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు సంబంధించి దీనిపైన డిపిఓలు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక పౌర సేవలు నేరుగా అందించేలాగా చూసేలాగా కేడర్లో అటు మార్పు చేర్పులకు సంబంధించి కూడా చర్చించి కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చింది. దానిలో మొదట 160 సేవలు అందుబాటులో తీసుకురాగా తాజాగా 200 సేవలను అందుబాటులో తీసుకురావడం జరిగింది. పౌరులకి నేరుగా గవర్నెన్స్ అంటే ప్రభుత్వ గవర్నెన్స్ని నేరుగా పౌరులకి అందించేలాగా దీనికి సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుకి సంబంధించి 2025 పైన ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనల పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి దానికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుప్పం నియోజకవర్గంలో 5 కోట్లతో డిజిటల్ హెల్త్ నెట్వర్క్ సెంటర్ల ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు దీనికి సంబంధించి కూడా కేబినెట్లో ఈరోజు చర్చించి దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. సెంట్రల్ పూల్లో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకి సంబంధించి సృష్టించేందుకు కేబినెట్కు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రతిపాదనలు అయితే పంపిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం చర్చించే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణం కోసం ఉచితంగా ఇప్పటికే 27 ఎకరాల భూమి కేటాయించే అంశం పైన ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇంకా గీత కులాలకి సంబంధించి కేటాయించిన 335 మద్యం దుకాణాల్లో 4 దుకాణాలకి సంబంధించి కులాల వారీగా కేటాయిస్తూ చేసిన సవరణకి సంబంధించి ఈరోజు కేబినెట్లో దీనిపైన చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక 2024-29కి సంబంధించి ఏపీ టూరిజం డెవలప్మెంట్కు సంబంధించిన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదనలకి సంబంధించి కేబినెట్లో
చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక ఇండస్ట్రియల్ పాలసీస్కి సంబంధించి ఇప్పటికే అనేక పరిశ్రమలు రాష్ట్రానికి పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా కూడా వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన భూ కేటాయింపుల అంశం మీద ప్రస్తుతం ఈరోజు మంత్రిమండలిలో చర్చించే అవకాశం కనబడుతుంది. ఏ పరిశ్రమకి ఎంత భూమి కేటాయించాలి, అదేవిధంగా ఆ భూ కేటాయింపు వల్ల ఉద్యోగ అవకాశాలు ఎంత మేరకు వస్తున్నాయి అనే అంశాలను కూడా భూ కేటాయింపులకు సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కొంత నిర్ణయం కొన్ని పరిశ్రమలకి సంబంధించి భూ కేటాయింపుల మీద కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే శరవేగం పెంచిన కూటమి ప్రభుత్వం తాజాగా రాజధాని నిర్మాణ పనులకి సంబంధించిన టెండర్లు పిలవడంతో పాటు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా టెండర్ల విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, రాజధాని నిర్మాణ వేగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, నిర్మాణ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేబినెట్లో చర్చించే అవకాశం కనబడుతుంది. ఈ అంశాలు మొత్తం 14 అంశాల ఎజెండాతో ఈరోజు కేబినెట్ జరగనుంది. దాదాపు 14 అంశాల్లో ముఖ్యమైన అంశాలకి సంబంధించిన అన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.